సో గైస్ నమస్తే, అందరికి వెల్కమ్. సో ఈ రోజు వచ్చేటప్పటికి మనం సూపర్ మార్కెట్ వ్లాగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో చాలా రోజులు అయితే అయిపోయింది కదా, సో అందుకని ఇంకా ఎప్పుడైతే వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నానో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన దరిద్రం అంతే, సరే ఏదైతే ఫిక్స్ అయిపోయా. సో ఇక మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇది వచ్చేటప్పటికి సెలూన్. సో ఇక్కడ నేను రీసెంట్ కటింగ్ చేయించాను, అది వేరే విషయం. అది తర్వాత ఎప్పుడైనా చూద్దాం, ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా పెడదాం. సో ఇంకా సూపర్ మార్కెట్కి అయితే ఎంట్రీ వెళ్దాం. సో అక్కడ వచ్చేటప్పటికి మనకి ఏం తెచ్చుకున్నా అక్కడ అయితే దాంట్లో పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తీసుకోవచ్చు అట్లా. ఎంట్రన్స్ లోనే అట్లా అన్ని మనకు కావాల్సినవి ఉన్నాయి. మాయా తప్పమాయా లేవేద్దామని చూస్తున్నాడు. సో మంచి మంచిగా ఉన్నాయి, అంతే మినిట్ డిమార్ట్ లో ఉంటుంది అంతా. నాకు కావాల్సినవి అంతా ఇక్కడే ఉంటాయి, సరుకులు హ్యాపీగా తీసుకోవచ్చు. అన్ని A to Z మొత్తం అంతా పెట్టారు అనమాట. ఏంటి ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే మ్యాగీ అమ్ముతారు, కాకపోతే ఏంటంటే వండుకోవడానికి మనకి ఎలవ లేదనమాట. కెటిల్స్ అవేమి ఎలవ లేవు. పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి. అంటే ఇది యూనివర్సిటీ లేకపోతే ఇంకేంటి అర్థం కావట్లేదు. మా SDM ప్రైజ్ అంటే స్టోర్ ప్రైజ్. అది పక్కన ఇది ఏంటి మీకు ఉదాల్ దాల్ అంట. ఉదాల్ దాల్, సారీ నాకు చదవడం రాదు. కల్ సైజ్ కూడా ఉన్నాయి మాయా. సో మన మాయ సీరియస్ గా షాపింగ్ చేసేస్తున్నాడు. చూసారు అన్ని ఉన్నాయి, పప్పులు ఉప్పులు ప్రతి ఒక్కటి ఉంటాయి అసలు. సో ఇది వచ్చేటప్పుడు రైస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి. రైస్ అంతా 60 రూపీస్, 60 రూపీస్ కదా ఇది. 60, 50, 75 అన్ని డిఫరెంట్ ఉన్నాయి. ఇది బాస్మతి బిర్యానీ అసలు నైస్ గా అంతా బాగున్నాయి. అటుకులు బాగుందిరా. అటుకులు పంచదార కలిపి వేస్తాడు అని అంటారా? అంటవా ఏదైనా డబ్బులు అదే ఇది పాస్తా కదా ఇది. ఇదేంట్రా ఈ టైప్ నేను ఎప్పుడు చూడలా. నేను నిన్న నైట్ చేసుకున్నా, బాగుంది. అన్ని చేసుకుంటావు సార్. మాయా 2 మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాడు. 4 దిల్లిపూడి వేసుకెళ్ళిపోయాడు ఆల్రెడీ. మాయా కంఫర్ట్ చాలా కంఫర్ట్ గా ఉంటుందా? పగిలిపోతుంటే నేను విమ్ వాడతావా? నీకు ఇష్టం కదా, తీసుకురా. చూడమా నీకోసమా. ఎలక్ట్రిక్ సామాన్లు వాడకూడదు, ఏం వాడకూడదు, అన్ని ఉంటాయి సూపర్ మార్కెట్ నిండా. మాయా మామూలు కొట్టరు మాయా, మనల్ని తేడా వస్తే. మనకు వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, సో దానికోసం లిక్విడ్ అనమాట. సో ఎప్పుడైనా అలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనకి ఇంకా మా హాస్టల్లో పెట్టలేదు కాబట్టి వేరే హాస్టల్లో పెట్టారు. సో ఇంకా నేను ప్రజెంట్ తీసుకోవట్లేదు. తర్వాత అరే నాకు ఎప్పటికైనా ఒక కోరికరా, ఇలాగ నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ తో ఇలా దిగాలని. ఇక్కడ అవదని చెప్పాను. క్వాలిటీ పరంగా అన్ని బాగానే ఉంటాయి. సో నార్మల్ గా ఇంకా అంతే. అంటే నార్మల్ గా ఏంటంటే మనకి ఎప్పుడు రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి ఒకే చోట. పద్దాక వేరే చోటకి వెళ్ళ అవసరం లేకుండా ఇంకా అలా ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకు అసలు ప్రాబ్లమే లేదని చెప్పాలి. ఇది ఒక బెస్ట్, నా తరపు నుంచి అయితే ఇది ఒక బెస్ట్ అని చెప్తా. ఏంటది మా సైకిల్ టైర్లకి ప్యాచీలు వేసుకుని క్రికెట్ బ్యాట్ కా యోగా మ్యాట్ కూడా ఉంది. కానీ మనం యోగా చెయ్యం కదా, ఎన్ని కన్ఫర్మ్ చెయ్యాలా? బద్ధకం అసలు. ఇచ్చుకుంటానంటే ఉంటారు కదా ఇది క్రికెట్ బ్యాట్ అంట. నాకు తెలియదు క్రికెట్ బ్యాట్ క్రికెట్ బ్యాట్ ఏంటంటే మనకి ఎక్కువ లండన్ బ్లాక్
ఇది ఏంటిది? ఈ పర్ఫ్యూమ్ పర్ఫ్యూమా? స్మైల్ స్మైల్ ఇలా చూడే బాగానే కానీ మనం అట్లా అలవాటు అయిపోయింది. యూనివర్సిటీలో క్రికెట్ కలుసుకోవడానికి అడ్మిట్ కూడా యూనివర్సిటీలో సిగరెట్ కలుస్తారా? బాగుంది. అరే నిజం రా, అరే ఎంత బాగున్నాయి కదా. పాండ వాటర్ లో ఉంటది కదా పాండ, ఇది బాగుంది. అది వాటర్ కదరా, ఏంట్రా పానీయా? వాటర్ కి పానీకి డిఫరెన్స్ ఏంట్రా? ఏం చేస్తున్నారు? వినాయకుడు అవి బాగుంటాయి. ఇవి బాగున్నాయి. చాలా తక్కువ. 450 అంట. నేను అటెండ్ చేయలేను, అందుకే తెలుసు కాబట్టి మనం ఏం తీసుకోం. అమూల్ ఏంట్రా పాలా? ఇక్కడ దూద్ కూడా ఉంది. దూద్ అంటే పాలేనా? దూద్ అంటే పాలేరా? పాలే 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 పాలే. ఎందుకంటే అన్ని రాగా దొరుకుతాయి మనకి, అంతే. దాన్ని కుక్ చేయకూడదు. శివలింగం బాగుంటదిరా, కానీ ఎంత? శివరమ్మయ్య ఎంత ఉంటది శివలింగం? శివలింగం ఎంత ఉంటది? 500. శివలింగం లేదు మా రేట్ లేదు. వాళ్ళు వేస్తారు, వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర ఇది ఉంటది కదా. చెప్పు ఇంకా పెంచు, ఇంకా 1000. వాడు 350 చూసారా, ఇది భలే పడుతుంది అసలు. ప్రాణం వండిద్రా. ఎస్ నిజమేరా. అరే రే ప్రాణం తీసుకో, టేక్ ఇట్. ఇదైతే బాగా నచ్చింది నాకు. అంటే టైం ఇసుక టైప్ చూడండి ఎలా పడుతుంది అసలు. ఇలా పడుతుంది. ఎక్కడ తీసారు ఇది? నాకు తెలుసు. నైస్. అరే బాగుందిరా. ఏంటిది? అరే యూనికార్న్ కదా ఇది? యూనికార్న్ కదా? యూనికార్న్ బాబు. 300 అంట, 250కి ఇస్తున్నారు. 300 అంటే 250కి ఇస్తున్నారు. ప్రవీణ్ గడుక సాల్మన్ గడు ప్రవీణ్ గడిని చంపేమని ఐడియా ఇస్తున్నాడు. బాయ్ మనోడు వీడియోలు చేస్తాడు కదా, సో ఇక్కడ అడుగుతున్నారు కొంతమంది. సో బ్లాగరా బ్రో, పెద్ద ఇన్ఫ్లుయెన్సరా అని. సో మనోడైతే ఇన్స్టా ఐడి తెస్తున్నాడు, చూద్దాం. సో మనోడు కూడా పెద్ద ఫేమస్ అయిపోయాడు. సో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చూసుకుంటే బర్త్డే సంబంధించిన ఐటమ్స్, డెకరేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు వీళ్ళు నా బర్త్డేకి కన్ఫర్మ్ గా దగ్గరగా ఒక 10,000 వేస్తారు బిల్లు. మొత్తం ఇక్కడే అన్ని ఉన్నాయి బర్త్డే సంబంధించింది. సో మనోడు బర్త్డే వస్తుంది. సో ఇక్కడే చూసుకుంటే బ్లాస్టర్స్ ఉన్నాయి, బ్లాస్టర్స్ కానీ అన్ని ఉన్నాయి. సో ఇక్కడే కొనుక్కోవచ్చు. సో అండ్ ఇవన్నీ బనీన్స్, సాక్సెస్, కచీఫ్స్. నా బర్త్డేకి, నీ బర్త్డే కాదు, నార్మల్ చెప్తుంది. ఇక్కడ ఉన్నాయి సూపర్ మార్కెట్ లో కొంచెం వాటిల్. సో అంతేకాకుండా మా ఏంట్రా ఒకసారి ఇక్కడ చూసావా, ఇక్కడ టవల్స్ ఉన్నాయి. టవల్స్. సో మన వాళ్ళు అంటే క్యాంపస్ చాలా దూరం కదా వడదారికి. సో మనకి అంటే మనం సిటీ వరకు వెళ్ళవసరం ఏం కావాలన్నా కానీ ఇక్కడే దొరికేస్తాయి అన్ని, ప్రతి ఒక్కటి. బ్యాగ్స్ క్వాలిటీ బాగుంటాయి అక్కడ, మంచిగా ఉంది. కేటీసీ బ్యాగ్ అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గర్భా దగ్గరకు వస్తుంది కదా. సో నవరాత్రి రోజు గర్భా కోసం ఇక్కడ కుర్తాలు, అబ్బాయిల కోసం అయితే కుర్తాలు పెట్టారు, అండ్ అమ్మాయిల కోసం అయితే డ్రెస్సులు కూడా పెట్టారు. చూసుకుంటే ఒక డ్రెస్ ఇది కాదు, ఇది బాగుంటది అంటావా నీకు? నీకు నాకు ఆల్రెడీ ఎల్లో కలర్ ఉందా? ఎల్లో కలర్ ఉందా? ఈ కలర్ తీసుకోరా. సరే ఈ కలర్ తీసుకోవాలా? అదే తీసుకుంటాను. నేను తీసుకుంటానని లేదు, నార్మల్ గా నీకు ఏది బాగుంటది అని అడుగుతున్నా. శివరామ్మాయికి అయితే కన్ఫర్మ్ గా బ్లూ వేసుకుంటే శివరామ్మాయి లేదు, అడిగి ఎప్పుడు వెళ్ళాలి. ఈసారి నీకు బ్లూ తీసుకుందాం అనుకుంటున్నా. ఏమంటా బ్లూ వేసుకున్నాం. బ్లూ తీసుకోమంటావు? నీకు చూసి చెప్తా. చాక్లెట్ ఇస్తాను అంటే చాక్లెట్ కావాలంటే వెళ్దాం. అది కూడా
లేపేయకూడదు, సైలెంట్ గా చూసుకుంటే డ్రస్సులు కూడా ఉన్నాయి. మనోడికి అయితే డ్రెస్సులు పెడుతున్నారు చూద్దాం. సో అమ్మాయిల కోసం గర్భా రోజు వేసుకోవడానికి ఇక్కడే ఉన్నాయి, ఎక్కడో వడదారు వెళ్ళక్కల. బర్త్డే షాపింగ్ ఏంటి క్యాండిల్స్? అదేంటో క్యాండిల్స్ ఇంత డిఫరెంట్ గా ఉన్నాయి, ఎలా వెలుగుతాయి? హాయ్ ఫ్రెండ్స్, 143 అంట. భరద్వాజ్ ఎవరికి యా భరద్వాజ్ టేక్ దిస్ మైక్. ఇక్కడ పోలో కూడా ఉంది. ఫ్రెష్ పోలో. యా పోలో పగిలిపోద్ది నీకు. ఏంటి ఇది కూడా ఫ్రెష్. రే రే తప్పురా, నా కొడకలర్ డార్క్ కలర్ దారుణం. నేను నిజం చెప్తున్నాను, నిజంగా డార్క్ గల్ తీసుకొని వచ్చాను బ్లాగ్ కోసం. అవును తెలుసు. ఇప్పుడు మీ అందరికి తలో చాక్లెట్ ఇప్పించి పంపించేస్తాను. వెళ్ళిపోండి. ఎంతరా? సింపుల్. 70 రూపాయలు ఇది. అరే 70 రూపాయలు రా. 280యా? ఉన్నారా అసలు? బుర్రలా చదువుకున్నారా అసలు? 280 అంట. కాదు, నేను ఒక బెస్ట్ ఐడియా చెప్తాను. ఏంటంటే తలో పోలో తీసుకొని వెళ్ళిపోండి. మినిమం నాకు తెప్పించాలి. ఒక్క నిమిషం. రే దరిద్రుడా, ఇది గర్ల్ రా, బాయ్ కాదురా. దారుణం. మినిమం తెప్పించాలి. స్నేకర్స్ అంటే ఓకే. అరే ఒక్కొక్కదాని రేట్ చూడండి, 50 రూపాయలు అంటారు. ఇది ఎలా నాకైతే ఇది కావాలి. ఇది కావాలి కిస్సెస్. సో మనం సింగిల్స్ కదా, సో ఎలాగో అవకాశం ఉండదు. సో దానికోసం 65. ఇక్కడ చూసుకోండి, మనోడు క్రికెట్ టోర్నమెంట్ కి రెడీ అవుతున్నాడు. ఏషియన్ కప్ కోసం ఇక్కడ నుంచి వెళ్తున్నాడు. చూడండి ప్లేయర్, ఏషియన్ కప్. సో కొత్తగా లిటిల్ హార్ట్స్ మూవీ వచ్చింది. సో ఎలా ఉందో చెప్పండి. అదే లిటిల్ హార్ట్స్ సూపర్ సినిమా అంట. లిటిల్ హార్ట్స్ సినిమా చూసావా? నేను ఇంకా చూద్దాం అని అనుకుంటున్నాను, వెళ్ళాలి. సో ప్రజెంట్ అస్సలు మిస్ అవ్వమాక, చాలా బాగుంది. మన దగ్గర రిలీజ్ చేశారా? రిలీజ్ చేయకపోయినా మనం వెళ్ళాలి. అవును, ఎందుకంటే తెలుగు సినిమా ఐనాక్స్ ఉంది ఇక్కడే. మనోడు మూవీ రూల్స్ లో చూస్తానని అడుగుతున్నాడు. పైరసీ ఎప్పుడు చూడకూడదు. ఇక్కడ చూసావా? ఏంటిది? ఒరే ఇవన్నీ ఇయ్యే కదా, వీటి పేరేంట్రా? ఏమంటారు అంటే ఈ మాక్టైల్స్ కి వాడతారు. మాక్టైల్స్ అంటే కలర్, అంటే స్ప్రైట్ లో కానీ ఎందులో కలుపుతారు. చెక్కేస్తారు. వద్దురా. అరే ప్లాస్టిక్ కింద పడేరా? అంటే మీరు అందరూ ప్లాన్ వేసుకున్నట్టు కూడా నాకు నా డబ్బులు అన్ని బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోద్దామని. ఎంత బ్యాలెన్స్? 10 రూపాయలు ఉంటుంది. 10 రూపాయలు చూసి కూడా. ఇక్కడ చూసావా? ఎక్కడ చూసినా కిస్ అనే పదం ఒకటే కనిపిస్తుంది. నీకు బాగా ఎక్కువ అయిపోయింది, నీకు బాగా కోరికలు ఎక్కువ ఉన్నాయి. 4 years లో అవదేమో. అవుదా? రే ఈ బయట కూడా దొరుకుతాయిరా. బయట అయితే 50 రూపీస్ ఏమో, 45, 35. ఇక్కడ చూద్దాం రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద కాస్ట్ మెన్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఇది కూడా అంతే. బయట అయితే 20 రూపీస్ ఉంటది, ఇక్కడైతే 20 రూపాయలు ఉంది. చాలా తక్కువ. అరే ఇప్పుడు నువ్వు రెండింటికి తేడా ఏంటి చెప్పు. 20, 30 అంటే తెలుగు ఇంగ్లీష్ అని చెప్తున్నావా? సరే బీస్. బీసా? ఓకే. ఏంటి హిందీ? ఓకే. ఓఆర్ఎస్ కూడా ప్రవీణ్ గారికి కాదు, ప్రవీణ్ గారికి పట్టుకుని వెళ్దాం. అవును, ప్రవీణ్ గారికి హెల్త్ బాగాలేదని పట్టుకుని వెళ్దాం. ప్రవీణ్ గారికి వేసేస్తున్నాడా? వేసేద్దామా? డబ్బా, తలో డబ్బా. ఇది చాక్లెట్స్ 80 రూపాయలు రా. ఇంతవరకు ఉందండి, పడిపోద్ది. ఇది అయితే చూడు, ఇది 40 ఉంటుంది. 225.
సో ఇక్కడ చూసుకుంటే అందరు కలిసి ఒక్కొక్క ఐటమ్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనోడు బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉన్నా అందరు ఇది కొను అది కొను అని అడుగుతూనే ఉన్నారు వరుసగా. సో మనోడు బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తాను ఒక నిమిషం. నాది చాలా విశాల హృదయం రా, అందుకే అందరికి ఇప్పేస్తున్నా. కరువు బాధితులు వీళ్ళంతా. మరి నేను మనిషిని అనుకున్నా, మన మృగాన్ని అనుకున్నాం. 350 రా. లేదురా, స్టోర్ లో తగ్గించారా 250, 100 రూపాయలు తగ్గించాడు. సోంపాపిడి బాగుంటది టేస్ట్. ఇది ఎంత? 75 రూపీస్. 75 రూపీస్ మనిషి 2 ఎందుకురా? ఇది పెట్టేది. సో ఇక్కడ మనోడు ఇంకోటి చూపిస్తాను. హై ఫ్రెండ్స్, ఇది చూసారా? చిన్నప్పుడు తినేవాళ్ళం, రూపాయి కూడా ఇచ్చారు. ఇప్పుడు 50 రూపీస్. 50 ఉంటే ఉండవు కూడా చెప్పలేము. చిన్నప్పుడు తిన్నవన్నీ ఇప్పుడే ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి మామిడి తాండ. చిన్నప్పుడు తినాలి అది మామిడి తాండ్రి, ఇదిరా జాన్వి తాండ్రా అంటారా? జాన్వి కప్పుడు అయ్యి ఉంటారులే. సో చిన్నప్పుడు తిన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఓపెన్ అంట, తినడానికి లేదు. ఇక్కడేంటి మా రాయలు పెట్టారు. ఇది మొన్న ద్వారకా వెళ్ళా కదా, ద్వారకా నుంచి నేనే రాళ్ళు దొక్కుకొచ్చేసాను. సో ద్వారకా రాయలు అయితే తీసుకుని వచ్చేసారంట. సో లోపల ఒక స్పూన్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనం చిన్నప్పుడు తిన్నవన్నీ ఓల్డ్ డేస్ అంటే 90s టైంలో ఉండేవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పటి నుంచో తినాలని కోరిక నాకు. తీసుకోనా ప్రాణం? బాబోయ్, మనోడు తీసుకుంటా అని చాలా ఆశగా చూసాడు, కానీ కాస్ట్ చూసి మళ్ళీ పెట్టేశాడు. సాయిరామ్ సాయిరామ్. నిజంగా దండం పెట్టేస్తున్నాయి కాస్ట్ చాలా ఎక్కువ. అరే ఇదైతే నేను తిన్నాను రా. తిన్నావా? నువ్వు అది కొనిస్తాను చెప్పి నాకు ఇది కొని. నేను ఇది తిన్నాను, బాగున్నాయి ఇవన్నీ. అన్నం తిన్న తర్వాత వేసుకోలేదు. మేము మామిడి తాంటుంది ఇది. మామిడి దాంట్లో చిన్నప్పుడు తినేవాళ్ళం, బాగుంటది. బాగుండేది. ఈ గుడ్ నైట్ జట్కాయలు సార్ ఏంటి? దీన్ని దీన్ని ఎరిగించాలి కదా. లైటర్ తీసుకో, రూమ్ లో చికెన్ కొత్తారు, మన చెక్కేస్తారు. చూసుకుంటే అగరబత్తులు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే మన హాస్టల్స్ ఉన్నారు కదా, ఆజాద్ టాగిరి, ఇక్కడ సిగరెట్స్ ఎక్కువ కాలుస్తారు. సో మీ రూమ్ లో కూడా ఉన్నారా అలా సిగరెట్ కాల్చేవాళ్ళు? లేరు, మంచోళం తెలుగు వాళ్ళం. తెలుగు వాళ్ళంట. సో సిగరెట్ కాల్ చేసి అలా అలవాటు అన్నట్టుంది. నేను డైలీ సిగరెట్ సప్లై చేస్తా. భరద్వాజ్ గారు తాగుతారు కాబట్టి భరద్వాజ్ గారు మొత్తం 4-5 పెట్టెలు తాగుతారు. ఇప్పుడు ఈ వీడియో బెటరా? కట్ చేసేస్తా ఎట్లా పెట్టా ఇరికించేసాడు. మా వాడికి ఏం రావట్లేదు. పాన్ బరాక్, గుట్కా, పంబాగ్ అన్ని. అరే 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 సండే వస్తావు బీర్ పడాలి. ఇప్పుడు వీడేందో బీర్ తాగుతాడు బయట. స్టాక్ సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. లేనిపోని అన్ని చెప్పేస్తున్నా. కూరగాయలు ఉన్నాయి, పళ్ళు పెట్టుకునేది. క్రికెట్ అట్లా ఉంది. కాదు కాదు, నువ్వు అక్కడ అదే అదే మన 2 పండు పెట్టుకోవడానికి 224 రూపీస్. జస్ట్ ఒక పండు పెట్టుకో. క్రికెట్ గార్డ్ లో కనపడుతుంది. అరే చూడు, క్రికెట్ లో గార్డ్ పెట్టుకుంటారా? అది కాదు, అది కాదు, ఇలాగే వచ్చి దారుణం. ఇక్కడ యాపిల్ కేజీ, యాపిల్ రేట్ అంటారా? ఇక్కడ 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 పెడతారు కదా ఒక బోర్డు. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కదా, ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. నైస్. బిల్లింగ్ కౌంటర్కి వెళ్దాం. ఫస్ట్ బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళడానికి ఫస్ట్ మీరు ఏం తీసుకున్నారంటారు? వాళ్ళు కాదు, నువ్వేం తీసుకున్నావు చెప్పు. ఇదేదో ఇచ్చాడు, ఇది పట్టుకుని వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర డబ్బులు లేవన్నమాట. సో మన దగ్గర ఓన్లీ 10 రూపాయలు ఉండడం వల్ల ఇప్పుడు ఏం కొనలేకపోతున్నాం. బట్ ఓకే, బ్లాగ్ అన్న పేరు మీద వచ్చాం, అన్ని చూస్తాం, టేస్ట్ చేస్తాం. సో మనోడైతే చెప్పాడు 10 అకౌంట్ లో 10 రూపాయలు అన్నాడు. సో 10 రూపాయలు ఏమొస్తే అది తీసేసుకుందాం. 10 రూపాయలు 10 రూపాయలు ఓ మంచి 2 మంచులు తీసుకుందాం. 5 రూపాయలు, ఒక మంచి 5 రూపాయలు ఉన్నాయేమో. ఉన్నాయా? 10 అందరం కలిసి ఒక 5 రూపాయలు 2 మంచులు తీసుకెళ్ళిపోదాం. ఊరికి వెళ్తే బాగోదు. ఇవి చూసారా ఎలా అవుతాయో? అంతే. అరే మాయా ఈడవడరా. ఓకే, ఇది గిటార్ వాయించుకుంటున్నప్పుడు ఇక్కడ చెత్త వేసుకోవడం, చెత్త పట్టు పక్కన కూర్చొని గిటార్ వాయించుకోవడం ఏంట్రా? ఓహో అలా. ఓహో నిన్నకంటే అప్లై చేయాలి. డబ్బులు ఆ చెత్త పట్టు అనుకోవాలంట బాబు.
ఏంటి రోజు తాగుతాడు దీనికి ఎలాంటి అట్లనే కానీ కొంచెం పెద్దది ఈడ తాగేది. అదే ఇష్టం నేను బాగున్నా డబుల్ సైడ్ అంటే డబుల్ నువ్వు నీళ్ళు ఎవరు తీసుకుంటాకి అరే ఇది పెద్దది అయిపోయిందిరా ఇది చిన్నది ఇది పెద్దది అదే రా నువ్వు నీళ్ళు ఎవరు తీసుకుంటా అరే తెలుసు కదా కాన్కేవ్ మా ఇక్కడ చిన్నప్పుడు అంటే ఇప్పుడు- తెలిసిద్ది అంటే ఏలు ముద్ర మాయా నాకు తెలీదు ఇదేంటిది శ్రీవారి పాదాల బాగుందిరా నైస్ వినాయకుడు రా వినాయకుడు ఆయన పాదాలు వినాయకుడు పాదాలు అట్లా దేవుడికి సంబంధించి స్పిరిచువల్ కంటెంట్ అంతా ఇక్కడ ఇది కృష్ణుడే కదా కాదు కృష్ణుడు కాదనుకుంటా అదే అయోధ్య రాముడు అయ్యాడు రాముడు అని నేను అనుకుంటున్నా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి పాదాలు అంటే కొంచెం వీక్ లేవు అది విగ్రహాలు రా నార్మల్ గా చిన్న చిన్న విగ్రహం అక్కడ నుంచి చూడాలి లాంగ్ లో ఉంది ఆంజనేయ స్వామి అనుకుంటా వినాయకుడు రా వినాయకుడు బాగుంది సో భక్తిగా ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనవాడు సీసీ కెమెరా చెక్ చేసుకుంటున్నారు ఇందాక అటు వీళ్ళు తినేసారు కదా సో దానిలో ఏమన్నా దొరికేసారు ఏమైనా ఎత్తుక్కుంటున్నారు దొరికితే పక్కా ఇది 500 కట్టాలి శరమయ్య నీ బిల్ నేను పే చేస్తా మా అయితే చూసారా మర్చిపోయి నా దగ్గర బ్యాలెన్స్ లేదు అరే 140 అంట బిల్ సో ఏం కొన్నాడు 3 మ్యాగీ ప్యాకెట్ రెండు పెద్ద వచ్చింది 2 పెద్దది ఒకటి చిన్నది అరే మా నాకు టిక్టాక్ తీసుకో లుక్ ఏంటి ఇదిగోండి గైస్ బిల్ 140 140 వావ్ నైస్ సాయంత్రానికి దాయి సాయంత్రానికి ఇప్పుడు వెళ్ళేప్పుడు బిల్లింగ్ అయిపోయిన తర్వాత బీర్ అడుగుతాడు బీర్ రెడ్ బుల్ కొట్టినట్టుంది రెడ్ బుల్ ఉందారా రెడ్ బుల్ లేదు మిలియన్ ఉన్నాయి కొంచెం కంగారు పడకండి అరే ఉందిరా రెడ్ బుల్ గివ్స్ వింగ్స్ ఇప్పుడు లేదు ఉందరా సో ఇది గైస్ ఈరోజు సూపర్ మార్కెట్ వ్లాగ్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసాం సో ఇక్కడ వరకు ఈ వీడియో ఎవరైతే చూసారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్ సో త్వరలో మనం 1K అయితే రీచ్ అవ్వబోతున్నాం సో వీలైనంత ఫాస్ట్ గా అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా సో ఇంకా ఎవరైతే లైక్ చేసుకోండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా సో అంతవరకు టాటా సీ యూ బాయ్ టేక్ కేర్ అండ్ జాగ్రత్తగా ఉండండి Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent.